నమస్తే అన్న. కూడంబరోతో వచ్చి 11 నెలలు అవుతుంది. ఎలా ఉంది పాలన? కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, నేనొచ్చిన 11 నెలల్లో ప్రతి ఇంటికి 48,000 లబ్ధి చేకూర్చా. జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ళు బటన్ నొక్కి ఏం చేశాడు అంటున్నారు. ఏందన్న? ఆయన మాటలకే పరిమితం కానీ మనము కుప్పం నియోజకవర్గంలో 40 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఆయన ఛానళ్ళు ఉన్నాయి కొన్ని. ఛానల్లో చెప్పుకోవడం తప్పితే కుప్పం అభివృద్ధి ఇంతవరకు ఇప్పుడు కూడా జరగలే. ఇప్పుడు సూపర్ 6 అంటా ఉన్నాడు కానీ తల్లికి వందనము ఎందరు బిడ్డలు ఉంటే అందరి బిడ్డలకు 15,000 ఇస్తానన్నాడు కానీ ఇంకా ఇప్పుడు ఇంతవరకు అసలు ఈ సంవత్సరం ఇవ్వలేము, బడ్జెట్ లేదన్నాడు. కానీ తల్లికి వందనం నేను మళ్ళీ మే నెలలో ఇస్తానన్న వ్యక్తి స్కూల్ తీసే టైంలో ఇస్తాను 2 విడతలో 3 విడతలు అన్నారు. నిజంగా అవుతుంది అంటారు ఈ తల్లికి వందనం? ఈసారి అయిపోయింది కదా, ఈ సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సరం డబ్బంతా ఆయనకి మిగిలిపడింది. ఆయన కార్యకర్తలకు వాళ్ళు బినామీలు తినుకోవడానికి సరిపోతుంది కానీ తల్లికి వందనం ప్రజలకు ఆడిస్తారు, ఓటేసినారు, అయిపోయింది. ఇంకా ఆయన ఇస్తే ఒకటి, ఇకపోతే ఒకటి. జగనన్న మీద చెప్తాడు. జగనన్న అప్పుడు బటన్ నొక్కితే ఆయన దీంట్లో కూర్చొనేసి విలాసాల్లో కూర్చొని బటన్ నొక్కేస్తా ఉన్నాడు. జగనన్న పదవి కాలం దిగిపోయేటాడికి 10 లక్షల కోట్లు బడ్జెట్ డబ్బులు ఉన్నింది. ఈయన 2014 2019లో ఓడిపోయేటప్పుడు 5,000 కోట్లు అప్పు పెట్టేసిపోయినాడు. ఇప్పుడు ఈయన దిగే టయానికి 10,000 కోట్లు ఉన్నింది. అది ఉండి కూడా ఈయన ఊరికైనా జగనన్న మీద బురద చల్లడం తప్పితే ఈయన పథకాలు ఏమి ఇవ్వడు.